శ్రీ గురుభ్యో నమః. శివారాధన లోపల ఖచ్చితంగా ధరించవలసిన వాటిలో ఒక 3 ఖచ్చితంగా ఉన్నవి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా శివారాధనకు ఉపయుక్తమయ్యేటప్పుడు ఖచ్చితంగా ధరించవలసినలో భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని తడిగా చేసుకొని చక్కగా నుదుటి మీద 3 రేఖలు, అలాగే శరీరం లోపల కనీసం 5 భాగాల లోపల అయినా భస్మం ఉండాలని చెప్పేసి మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఆ భస్మధారణ అనేది చేయడం ద్వారా మనకు శివ పూజకు అర్హత అనేది కలుగుతుంది. కాబట్టి ముందుగా భస్మధారణ చేయాలి. ఆ తర్వాత రెండవది రుద్రాక్ష ధారణలు, అంటే రుద్రాక్ష మాలలే కానీ రుద్రాక్షలే కానీ మనం ధరించి ఉండాలి. అది కూడా మనకు శివారాధన లోపల పాల్గొనడానికి ఖచ్చితంగా ఉండవలసిన అర్హత లోపల రుద్రాక్షమాల కూడా చెప్పబడి ఉంది. సాక్షాత్తు శివుని యొక్క కంటి నుండే స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు, స్వామి యోగం తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కంటి నుండి వెలువడిన చెట్టే రుద్రాక్ష చెట్టుగా, అక్కడి నుండి వచ్చినవే రుద్రాక్షలుగా మనకు చెప్పబడుతున్నవి. కాబట్టి ఆ రుద్రాక్షలను ధరించడం అనేది రెండవది. మూడవది ఏమిటి అంటే శివనామ స్మరణ. రోజంతా కూడా ఖచ్చితంగా అభిషేకం చేసే సమయం లోపల కానీ, శివరాత్రి రోజు కానీ శివనామ స్మరణ అనేది ఎటువంటి సమయంలో అంటే అసలు ఆపకుండా శివనామ స్మరణ అనేది చేయడం ద్వారా ఈ 3 పనులు అనేది ఏకకాలంలో ఆ రోజంతా కూడా ఆరాధించడం వల్ల స్వామి అనుగ్రహాన్ని మనం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం స్వామి అనుగ్రహం పొందడానికి ముందుగా రుద్రాక్ష ధారణ, భస్మధారణ, ఆ తర్వాత శివనామ స్మరణ, ఈ 3 కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నవి శివ ఆరాధన లోపల. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.